చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం 2 నెలలు ఉపయోగపట్టండి మన ప్రభుత్వం వస్తుంది 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం సభాముఖంగా హామీ ఇస్తున్నా అమ్మా ఇంకా మన గ్రామంలో బీసీ సోదరులు కూడా ఉన్నారు బీసీ సోదరులందరినీ ఆలోచించమంటున్నాం ఆనాడు బీసీ సప్లైని ఏర్పాటు చేసి గీత కార్మికులు ఆదుకున్నాం గొర్రెలు కావాలంటే యూనిట్ కి సబ్సిడీ ఇచ్చాం పద్మశాలి సోదరులకి ఆనాడు యాన్ సబ్సిడీ కలర్ సబ్సిడీ మగ్గాలు కూడా కొనాలంటే సబ్సిడీ ద్వారా అందించింది తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకి రావాల్సిన సబ్సిడీలన్నీ కట్ చేసింది కార్పొరేషన్ ₹1 కూడా ఇవ్వలేదు ఏకంగా బీసీ సోదరుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం అమ్మా మీరందరూ నమ్మరు ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం సమస్య సార్ నేను రాసుకుంటా అదే మరి మా గ్రామం మున్సిపాలిటీలో ఉంది నేను చానాల గురించి ప్రార్థన చేస్తున్నా మా గ్రామం ఉండాలా మరి రాజధాని మాకు కావాలా ఈ 2 చేయగలాలి మీరు చేస్తామంటే చేయండి అందుకని మున్సిపాలిటీలో కలిపారు కదా పనులు ఎక్కువైపోయినాయి అందరూ మాట్లాడతారు కాబట్టి నేను కాకుండా తొందరపడి మాట్లాడా అందరి తరఫున మీరే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మరే రాజధానికి అప్పుడు మనల్ని ధర్నా చేసింది నేనే తగ్గేదే లేదు అసలు లేదు అమ్మా ఇక్కడ ఎంతమంది మన గ్రామం పంచాయతీగా ఉండాలని కోరుకున్నారు చేతులు పైకెత్తాను ఓకే కింద నుంచి చేసి పన్నుల భారం పెంచారు తప్ప మన జీతంలో ఎలాంటి మార్పు తీసుకురాలి ఒక డ్రైన్ వేయలేదు ఒక తాగునీటి పథకం తీసుకురాలేదు దానివల్ల ఇబ్బందులు మమ్మల్ని పంచాయతీగానే ఉంచండి ఎందుకంటే ఉపాధి హామీ పనులు కూడా మాకు వస్తాయి రైతులు కూడా హార్టికల్చర్ చేయాలంటే ఉపాధి హామీని అనుసంధానం చేసే అవకాశం ఉంటుందని గతంలో కూడా నన్ను కోరారు అది మన అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇట్లా రచ్చబండ పెట్టుకుని అక్కడ గ్రామం మొత్తం తీర్మానం చేసిన తర్వాత అది ఎట్టే కబ్జాలు నేను చూసుకుంటాను ఇంకోటి సార్ మాకు ఎస్సీలకి ఇది ఇక్కడనే కాదు పాదయాత్రలో కూడా ప్రతి ఊర్లో ఈ సమస్య వ్యక్తం చేశారు అందుకే ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 సంవత్సరాలకు మాకు వేలంపాట పెడతారు అంటే ఈ దేవుడికి 12 ఎకరాల భూమి ఉంది ఆ భూమిని వేలంపాట పెట్టి వాళ్ళు పాటలు పెట్టుకుంటారు అయితే 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే ఈ నెల వరకు కూడా 2019 నవంబర్ నుంచి ఈ నెల వరకు కూడా మాకు జీతం అనేది ఇవ్వట్లేదన్న గుడి మీద ఏకంగా అది 1,62,000కి వెళ్ళిపోయిందన్న 52 నెలల నుంచి మాకు జీతం లేదన్న నమస్తే అది పర్టికులర్ గా అది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఉందండి ఆ 12 ఎకరాల భూమి అది ఎవరికి అప్పచెప్పారు ఎందుకు అప్పచెప్పారు అనేది కూడా మాకు తెలియదండి అని చెప్పి పర్టికులర్ గా చెప్పేశారన్న 2 నెలలు ఉపయోగపెట్టి వడ్డీతో సహా వసూలు చేసి చెల్లిస్తా హలో నమస్తే అండి లోకేష్ బాబు గారు మీరు మా గ్రామం వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అందరూ ఒక్కసారి కరతాల దుమ్ముతో లోకేష్ బాబు గారికి స్వాగతం కూడా మన గ్రామం తరఫున జై లోకేష్ జై లోకేష్ ఆయా పెద్దవడ్లపూడి హైలెవెల్ ఛానల్ కింద మా గ్రామానికి 250 ఎకరాలు ఉన్నాయా అది బకింగ్ కెనాల్ నుంచి మాకు నీళ్లు రావట్లేదు ఆ కాలువకి గతంలో 2014 సంవత్సరంలో దూళిపూడి నరేంద్ర గారు తదితర నాయకులు వచ్చి మనకి మోటార్లు సెట్ చేశారు వడ్లపూడి దగ్గర ఎత్తిపోతల పథకం కింద అది ఆగిపోయిందయ్యా చాలా ఇబ్బంది పడుతున్నాం మోటార్లతో తోడుగా ఇబ్బంది పడుతున్నాం మోటార్ ఆగిపోయిందా పథకం ఆగిపోయిందయ్యా అదే 70% పూర్తి చేశారు నాకు పూర్తి చేశారు సార్ అది ఆ పథకం ఆగిపోయింది సార్ అది 30% పెండింగ్ ఉంది అదే అవును సార్ అది ఇంకా 30% పూర్తి కావాల్సింది సార్ అన్నారు బాబు గారు మళ్ళీ గారెందుకు గారు తోకెందుకు బాబు అని సో మీరు పెండింగ్ ప్రాజెక్ట్ 30% పూర్తి 30% ఉందయ్యా
చెప్పండి, మైక్ ఇవ్వండి, ఏదో చెప్పు. మైక్ తీసుకో. మూడు కెనాల దగ్గర దానికి ఒక నిమ్మగడ్డ రామవారి కట్టాము, లాకులు ఒకటి ఏర్పాటు చేయాలి, రెగ్యులేటర్ ఏర్పాటు చేసామయ్యా, దిమ్మలు కట్టాము. దానికి ఒక లాకులు ఏర్పాటు చేస్తే మా భూమికి ఏదైనా లో లెవెల్ ఉన్నప్పుడు కూడా మనం లాకులు తీసుకోవచ్చయ్యా. ఎంత అవుతుంది లాకులు? ఒక్క నిమిషం, దీన్ని ఎక్కడ నీరు ఇటు నుంచి వస్తుందా? వెనకాల నుంచి వస్తుంది. ఇట్లు ఇటు వెళ్తాయి సార్. ఇక్కడ లాకులు వేయాలి. లాక్ వేయాలి సార్, దిమ్మలు ఉంటాయి సార్. ఆ దిమ్మలు మనం లాక్ ఏర్పాటు చేసుకోవాలయ్యా. ఎన్ని ఎకరాలకి సాగు వస్తుంది? 250 ఎకరం అయ్యా. నేను చూసుకుంటాను. వేలాది ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి పట్టు సీమైన కడుతున్నది పెద్ద పని కాదు నాకు. ఒక మాట అవకాశం అయ్యా. ఒక్క నిమిషం ఏంటన్నా? నాకు వదిలేసి నేను చూసుకుంటా. నేను అది బాధ్యత నేను రాసుకుంటా, చెప్తాం. ఇది వసుదైక కుటుంబం శనకాక గ్రామం, మంగళగిరి మండలం నుండి అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచి మీకు తెప్పిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాయా. నా స్పీచ్ అంతా మీరు మాడితే కష్టం, మైక్ ఇవ్వండి. సాగర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని. మరి ఇక్కడ దాదాపుగా 76 ఏళ్లు సాగర్లో అందరూ కూడా రాజకీయంగా ఏమీ ఎదిగింది లేదు. కాకపోతే మీరు 135వ బూత్ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. మీరు చెప్పినటువంటి భరోసా మీద నేను డోర్ టు డోర్ చేయడం జరిగింది. బాబు సూపర్ 6 రెండోది మన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కొన్ని సమస్యలు నా దృష్టికి చూసేశారు. ఆల్రెడీ గత 35 సంవత్సరాల నుంచి ఈ చెరువు కట్ట మీద ఒక 60-70 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వీళ్ళకి శాశ్వతమైనటువంటి పట్ట ఏం ఇవ్వాల, వాళ్లే అదే అడిగారు. తర్వాత రైతులు వచ్చేప్పటికి చెనకాక 2వ వార్డులో ఫుట్పాత్ చిన్నది కాలినాడగా బ్రిడ్జి ఒకటి ఉంది. వాళ్ళు లారీలు పోవటానికి రైతులు ఒకటి బ్రిడ్జి ఒకటి అడిగారు. 2వ వార్డులో వచ్చేప్పటికి దాదాపుగా ఒక 150-200 ఎకరాలు రాకపోకలు ఉన్నాయి. తర్వాత డెవలప్మెంట్ దగ్గరలో ఉంది బాగా. తర్వాత మన ఎన్హెచ్ఐ పైనుంచి 7 కెనాల వరకు శాశ్వతమైన మురుగునీరు, తర్వాత రాకపోకలకి మన రోడ్డు అడిగారు, అదొకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు సగర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అన్ఎంప్లాయ్ ఎక్కువ ఉన్నారు, అంటే ఉద్యోగ అభివృద్ధి ఎవరు లేదు. వీళ్ళు వచ్చేపోతే బీసీడీలో ఉన్నాం. ఈ బీసీడీలో ఉండటం వల్ల మాకు కొంచెం అవకాశాలు లేవు. వీళ్ళని బీసీ ఏకి మార్చమని చెప్పేసి ఈ అన్ఎంప్లాయ్ మొత్తం పేరెంట్స్ మొత్తం చెప్పారు వాళ్ళు. అట్లాగే చదువుకునే పిల్లలకి వీళ్ళకి సరైన స్తోమత లేదు. ఇక్కడ వాళ్ళు విదేశీ విద్యకు కానీ లేదంటే కనీసం 10th తోనే ఆగిపోతుంది జరుగుతుంది అన్నమాట. వీళ్ళు పై చదవాలంటే మన గవర్నమెంట్ నుంచి రేపు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ సగర్ల మీద మీరు కొంచెం చూపిస్తారని దయించి మీకు విన్నవించుకుంటాం. అట్లాగే చాలా సమస్యలు చాలా ఉన్నాయి సార్, అవన్నీ ఒక నెమను రాసాం అందరి కొంతమంది పెద్దల ద్వారా మీకు అందజేస్తాం. అది లాస్ట్ లో మీటింగ్ అయిన తర్వాత ఫోటోలు దిగుతా, అప్పుడు మీరు అందజేయండి. ఓకే. సగర సోదరులకి ఎదుర్కొన్న సమస్యలపైన పాదయాత్ర అవగాహన ఉంది. అందుకే దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. మన పిల్లల చదువు కానివ్వండి, స్వయం ఉపాధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా గ్రామంలో పశువుల డాక్టర్ రిక్వైర్మెంట్ ఉంది బ్రదర్. పశువుల డాక్టర్ కావాలి. ఇక్కడ మాకు పశువుల డాక్టర్ అవైలబుల్ లేదు. ఇక్కడ నుంచి కాదు గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ గేదెకు బాగపోయినా గొర్రెకు బాగపోయినా ఇబ్బంది కలుగుతుంది. లేదంటే మంగళగిరి వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఒక పశువుల డాక్టర్ హాస్పిటల్ అయితే ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఇక్కడ డాక్టర్ అయితే లేరు, కాంపౌండర్ కూడా ఎవరు లేరు. ఒకసారి మాకు బర్రెలు ఉన్నాయి సార్, ఆవులు పడుతున్నారు ఇప్పుడు. ఉన్నాయి. ఎన్ని ఉంటాయి ఆవులు బర్రెలు కలిపితే మన ఊర్లో? మొత్తం ఒక 400 చిల్లర ఉంటాయి సార్. 400 చిల్లర. ఓకే అనా? గొర్రెలు కూడా ఉంటాయి, గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఎక్కడుంది మనకి వెళ్ళాలంటే? కాజా వెళ్ళాలి సార్, లేదా మంగళగిరి వెళ్ళాలి సార్. అనా ఒకటే డాక్టర్. ఇప్పుడు గోపాల మిత్రులు చేయట్లేదా? చేయట్లేదు సార్. ఎలాంటి అంటే వాళ్ళు కూడా పాపం జీతాలు ఇవ్వలేదు ప్రభుత్వం, జీతాలు ఎగ్గొట్టేసింది గోపాల మిత్రులు. ఓకే, నేను రాసుకుంటాను, దీనిపై మళ్ళీ స్పందిస్తాను. కొంచెం వివరాలన్నీ కనుక్కుందా స్పందిస్తాను. పొన్నికంటి విజ్ఞాన్ కుమార్. నేను మీకు చాలా వేరే అభిమాని అన్న, బాబు గారికి మీకు వేరే అభిమాని. నేను బ్రతుకున్నంతకాలం మీకే ఓటేస్తా అన్న. కాకపోతే వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను, అందరికీ కరెక్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మంగళగిరిలో టిక్ హౌస్ ఇచ్చారన్న, అవి అందరికీ ఉన్నోళ్ళకి ఇచ్చారన్న, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. తప్పైనా పర్లేదు, నన్ను ఏమైనానండి. అందరికి ఉన్నోళ్ళకి ఇచ్చారన్న, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మా బ్రదర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ అద్దె కట్టుకునే పరిస్థితులు ఎవరు లేరన్న.
ఈసారి మన ప్రభుత్వం వచ్చినప్పుడు లేనోళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అదే చెప్పాలనుకున్నాను. నువ్వు చాలా మంచి పాయింట్ అమ్మా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత లబ్ధిదారు లిస్టు మొత్తం మార్చాడు, తారుమారు చేశాడు, అక్కడ ఇచ్చాడు. ఈరోజు అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే సరిగా పూర్తి చేయాల, మొత్తం నీరు కారిపోతుంది. మొన్న టిట్కో దగ్గర కూడా వెళ్ళానమ్మా, రచ్చబండ పెట్టుకుంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు, మొత్తం నీళ్లు కారిపోతుంది ఇల్లంతా. ఆ సమస్య కూడా ఉందమ్మా. పక్కడబందిగా ఇల్లు కట్టించాలి, ఆ తాళాలు మీ చేతిలో పెట్టాలి. నా అంచనా ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా వేశాం. రేపు మన అధికారులకు వచ్చిన వెంటనే ముందర ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం. మనం మంది మోడల్ నియోజకవర్గం చేయాలి కనుక ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకొక మాట అన్నా, చెప్పండి. నేను ఆటో డ్రైవర్ అన్న, ఆటో తోలుతాను. టిక్కో హౌస్ లో నేను చాలా సార్లు తిరిగానన్నా. ఒక్కొక్క ఇంటికి 2 ఏసీలు 3 ఏసీలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకే ఇచ్చారన్నా, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నా. మన ప్రభుత్వం వచ్చినాక చెప్పారు కదా, అలా జరగకూడదని కోరుకుంటున్నాను. లబ్ధిదారులకి నేరుగా అందిస్తా. ఇంక 2 విషయం, ఆటో యూనియన్ పెద్దలు కూడా వచ్చి నన్ను కలిశారు, మాట్లాడారు. మీరు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్సూరెన్స్ పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పన్నుల భారం కూడా విపరీతంగా పెంచారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను తిరుపతిలో పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యక్ష దానికి కట్టుబడి ఉన్నా.